దేవునికే మహిమండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక పాట పాడాలనిపించింది. చర్చికి వెళ్ళి వచ్చాం కదండి, అందుకని నాకు వచ్చే పాటే. పెద్దగా స్వరం బాగోకపోయినా మీరు బాగా ఆలకించండి, కామెంట్ చేయండి, ప్రార్థన చేయండి, బాగా నేర్చుకోవాలని. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటా యేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా. శ్రమలు శోధించినా, నాతో నీవున్నా ధైర్యమే కలిగినా. శ్రమలు శోధించినా, నాతో నీవున్నా ధైర్యమే కలిగినా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతో ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలే సెలరేగినా. కన్నీరే సంద్రమైపోయినా, కన్నీరే అలలే సెలరేగినా. నే నలిగిపోయినా, నాతో నీవున్నా ధైర్యమే కలిగినా. నే నలిగిపోయినా, నాతో నీవున్నా ధైర్యమే కలిగినా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా,
నీతో ఉంటానయ్యా. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మా పాప అయితే ఫస్ట్ ఇయర్ పాస్ అయిందండి. పాస్ అయిందని ఆనందం ఉంది. మా పాపతో కొంతమంది ఎగ్జామ్స్ పోయారని చాలా బాధతో ఫోన్ చేసింది. అప్పుడు బాధ అనిపించింది. ఎందుకంటే మన పిల్లలు పాస్ అయినా మనం ఆనందిస్తాం, కానీ వేరే పిల్లలు పాస్ అవ్వాలని వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు కదండి. మనం వారి కోసం ప్రార్థన చేయాలి. చదువు ఒకటే ముఖ్యం కాదు, కానీ ప్రతి విద్యార్థికి ఏదో టాలెంట్ ఉంటుంది. కొంతమంది బాగా చదవగలరు, కొంతమంది బాగా డ్రాయింగ్ వేయగలరు, కొంతమంది బాగా పాటలు పాడగలరు, కొంతమంది గేమ్స్ ఆడగలరు, కొంతమంది బాగా రన్నింగ్ చేయగలరు. చాలా చాలా టాలెంట్స్ ఉంటాయి విద్యార్థులకు, కానీ మనం అవి గుర్తించం. ఎగ్జామ్ రాబోతుకి నువ్వెందుకు పాస్ అవ్వలేదు, నేను బాగా డబ్బులెట్ చదివించాము, ఆమె తినక చదివించాము అంటారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఏ పిల్లని తల్లిదండ్రులుగా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఎవరో ఒకరికి ఏదో టాలెంట్ ఉంటుంది, మనం ఆ టాలెంట్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే మనం ఏది చేసినా మన పిల్లల కోసమే కదండి. మరి చదువుకోవాలని ఉంటుంది, కానీ రైటింగ్ వల్ల లేకపోతే ఏదో కొద్దిగా అక్కడ మర్చిపోవడం వల్ల వారు ఫెయిల్ అవ్వవచ్చు. కానీ వారు చదవలేను అంటే మొత్తానికి స్కూల్ మానేస్తారు, కానీ మనల్ని ఇబ్బంది పెట్టి ఈ రోజుల్లో ఎవరండి అలా ఉన్నారు. ఆడపిల్ల అయితే తల్లిదండ్రుల బాధను చాలా ఎవరో ఉంటారు అలాంటి వాళ్ళు. నేను వారి కోసం మాట్లాడలేదు, కానీ చాలామంది చదువుకునే విద్యార్థులు ఏదో ఉన్నత స్థితికి వెళ్ళాలి, మంచి జాబులు చేయాలి, పేరెంట్స్ని చూడాలి అనే ఆలోచనతోనే చదువుతున్నారు. అలాంటప్పుడు మనం ఏ పిల్లని కూడా నిరాశపడే మాటలు మనం మాట్లాడకూడదు, మనమే ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్ అనేది ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ టాలెంట్ అనేది అంచేపు రాదు, ఒక్కసారే వస్తుంది. మనం ఆ టాలెంట్ని గుర్తించి మనం బాగా ఎంకరేజ్ చేస్తే మన పిల్లల కంటే ఎవరండి తల్లిదండ్రులుగా మనమే వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. చాలామంది ఇప్పుడు ఏడుస్తున్నారు, మనం వారి కోసం ప్రార్థన చేద్దామండి, ఆ కుటుంబాల కోసం ప్రార్థన చేద్దామండి. అందరం కలిసి ప్రార్థనే కదండి మనకు ఆయుధం. కన్నీరు నాట్యంగా మార్చే దేవుడు. అలాగా చాలామంది దేవుని యొద్దకు వచ్చి కన్నీరు కార్చిన చాలా మేలులు జరిగాయి. మనం వారి కోసం ఇప్పుడు ప్రార్థన చేద్దామండి. రేపు వచ్చే నెల మే నెల 20వ తారీఖుని మరొకసారి సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉన్నది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ప్రార్థన చేద్దామండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరైతే ఉండిపోయారో ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన ఎప్పుడు అన్యాయం చేయడండి. నాకైతే ఆ నమ్మకం ఉంది. నేను ఏదైనా నా పిల్లల విషయంలో అయినా, నా విషయంలో అయినా, నా కుటుంబ విషయంలో అయినా నన్ను ఎవరైనా ప్రార్థన చేయమన్నా నేను ముందుగా దేవుని ప్రార్థనలు చెంత పెడతాను. నాకున్న అలవాటు ప్రకారము అదే మీకు చెప్తున్నాను. మీరు కూడా ప్రార్థన చెయ్యండి. ప్రార్థన మించిన ఆయుధమే లేదండి. ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఆయన దేవుని కృపేనండి. ఆయన కృపలేనిదే మనం ఎవరమే కూడా బ్రతకలేము. అందరూ ప్రార్థన చేస్తారు కదండి చదువుకునే విద్యార్థుల కోసం. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, జ్ఞానం లేని వారు ఉంటారు. మనం ప్రతి ఒక్కరిని చులకనగా చూడకూడదు. వాళ్ళకి ఎంకరేజ్ చేసే పేరెంట్స్లా మనం ఉండాలి. నా చిన్న ఆశ కోరిక అదేనండి. మీరు అందరూ ప్రార్థన చేస్తారు కదండి. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి.